భక్తులారా, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సంస్కృతంలో రచించిన సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఇందులోని శ్లోకం 52 నుండి 56 శ్లోకాలు మరియు వాటి భావాలు విని వీక్షించి పరవశం చెందండి. గతే కర్ణాభ్యర్ణం గరుతా ఇవ పక్ష్మాణి దధతి పురాం భేత్తుశ్చిత్తప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రీ గోత్రాధర పతికులోత్తంస కలికి తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. ఓ పర్వతరాజపుత్రి, 2 కన్నులు చెవుల వరకు విశాలంగా సాగి ఉన్నాయి. ఆ కన్నుల ఇరువైపులా ఉన్న కనురెప్పల వెంట్రుకలు పక్షి రెక్కలవలే శోభిస్తున్నాయి. ఎల్లప్పుడూ నిశ్చలంగా శాంతరసంలో మునిగి ఉండే ఆ పరమశివుని మనస్సును సైతం కరిగించి ఆయనలో శృంగార రసాన్ని పండించడం అనే గొప్ప కార్యాన్ని ఈ కన్నులు చేస్తున్నాయి. చెవుల వరకు సాగిన నీ కనుగీటులు ఎలా ఉన్నాయంటే మన్మధుడు తన వింటినారిని చెవి వరకు లాగి విడిచిన మన్మథ బాణాల విలాసం వలె ప్రకాశిస్తున్నాయి. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతి త్వన్నేత్ర త్రితయమిదమీశానదయతే పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజః సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. ఓ పరమశివుని ప్రాణేశ్వరి, ఎరుపు, తెలుపు, నలుపు అనే 3 రంగుల కలయికతో మరియు నువ్వు అందంగా పెట్టుకున్న కాటుకతో కూడి ఉన్న నీ 3 కన్నులు అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. మహాప్రళయం సంభవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువు, లయకారకుడైన రుద్రుడు ఈ 3 నీలోనే లీనమైపోతారు. ఆ తర్వాత మళ్లీ కొత్త సృష్టిని ప్రారంభించడానికి ఆ త్రిమూర్తులను తిరిగి సృష్టించడం కోసమే అన్నట్లుగా నీ 3 కన్నులు ప్రకృతి యొక్క 3 గుణాలను ప్రతిబింబిస్తున్నాయి. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైర్ అరుణధవల శ్యామరుచిభిః నదః శోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముప నయసి సంభీదమనఘం. ఈశ్వరుడిపైనే లగ్నమైన మనసు కల ఓ జగన్మాత, కరుణతో నిండిన నీ కన్నులలో 3 రంగుల కాంతులున్నాయి. అవి ఎరుపు, తెలుపు, నలుపు. నీ కనుల మూలల్లోని ఎరుపు రంగు కాంతి శోణ నదిని, మధ్యలోని తెలుపు రంగు కాంతి గంగా నదిని, కనుపాపలలోని నలుపు రంగు కాంతి యమునా నదిని తలపిస్తున్నాయి. మా వంటి భక్తులను పవిత్రం చెయ్యడం కోసమే అన్నట్లుగా నీ నేత్రాలు ఈ 3 నదుల పవిత్ర త్రివేణీ సంగమాన్ని మా కళ్ల ముందే సాక్షాత్కరింపజేస్తున్నాయి. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశీషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః. పర్వతరాజు, హిమవంతుని కూతురైన ఓ జగన్మాత, నీ కనురెప్పలు మూస్తే ఈ సృష్టికి ప్రళయం వస్తుందని, నీ కనురెప్పలు తెరిస్తే ఈ సృష్టి మళ్లీ పుడుతుందని పెద్దలు చెప్తారు. అలా నీ కన్నులు తెరవడం ద్వారా సృష్టించబడిన ఈ సమస్త విశ్వం నువ్వు కనురెప్ప మూస్తే ఎక్కడ నాశనమైపోతుందో అనే భయంతో, ఈ లోకాన్ని కాపాడాలని దయతోనే నీ కన్నులు అస్సలు రెప్పవెయ్యకుండా ఎల్లప్పుడూ తెరచే ఉంటాయని నేను తలుస్తున్నాను. తవాపర్ణే కర్ణే జప నయన పైశూన్యచకిత నిలీయంతే తోయే నియతమనిమేషాః శఫరికాః ఇయం చ శ్రీర్ బద్ధచ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి. ఓ అపర్ణ, నీ కన్నులు చాలా విశాలమైనవి. అవి నీ చెవుల వరకు సాగి ఉన్నాయి. నీ కన్నులు సాగి చెవిలో ఏదో చాడీలు చెప్తున్నాయేమోనని భయపడి తమకంటే అందంగా ఉన్నాయనే అసూయతో నీటిలోని చేపలు కనురెప్పలు వెయ్యడం కూడా మర్చిపోయి భయంతో నీటి అడుగున దాక్కుంటున్నాయి. ఇక ఐశ్వర్యానికి, అందానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి పరిస్థితి ఏమిటంటే, నీ కన్నుల అందంతో పోటీ పడలేక ఉదయం పూట రెక్కలు ముడుచుకుని నల్లకలువలను వదిలిపెట్టి
మళ్ళీ రాత్రి కాగాని ఆ కలువలు విచ్చుకోగాని అందులోకి వెళ్ళి దాక్కుంటోంది.